నాకు ఎంతో ఆత్మీయులు, మన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అదే రామ్మోహన్ గారు. ఇప్పటికీ దాదాపు మరి ఎన్నో హాస్పిటల్ కార్యక్రమాల్లో వారు వచ్చి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని ఇక్కడ కేటాయించి మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ కలిగించారు. అట్లాగే ఈ మొక్కల కార్యక్రమాన్ని కూడా ఇప్పటికీ 4వ సారి 5వ సారి సార్తో కలిసి చేయడం. అట్లాగే మరి డాక్టర్ సమరం గారు మాలాంటి ఎంతోమంది యంగ్ డాక్టర్స్కి వారు ఒక ఇన్స్పిరేషను. మరి వారి వయసు 85 సంవత్సరాలు అయినప్పటికీ కూడా నిత్యం యువకుడిలాగా అందరికంటే సేవా కార్యక్రమాల్లో ముందుండేటువంటి డాక్టర్ సమరం గారు, అలాగే రవి గారు, అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులు, మరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ ప్లాంటేషన్ కార్యక్రమం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి ప్రోగ్రాం. బేసిక్గా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేపథ్యంలో మొక్కలంటే ఇష్టం ఉండేది. చిన్నప్పటి నుంచి మొక్కలు పెంచడం ఇలాంటి నేను ఎంబీబీఎస్ చదివేటప్పటి నుంచే ఏదో మొక్కలు నేను పెంచుతూ వచ్చేవాడిని. అలాంటిది మరి మనకి 10 సంవత్సరాల క్రితం మన స్టేట్ డివైడ్ అయినప్పుడు నాకు అనిపించింది ఏదో ఒక యాక్టివిటీ మనం కంటిన్యూస్గా చేయాలి అని అనిపించి మరి అప్పుడు మనకి ఇష్టమైన ప్లాంటేషన్ని మనం కనుక చేసినట్లయితే దానివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఈరోజు మరి వాతావరణ కాలుష్యం వల్ల ఎవ్రీ ఇయర్ కూడా టెంపరేచర్ పెరిగిపోతుంది. ఎవ్రీ సమ్మర్లో కూడా ప్రతి సంవత్సరం 1 or 2 degrees పెరిగి దానివల్ల ఎంతోమంది సన్ స్ట్రోక్ డెత్స్, మనం ఇప్పుడు చెప్పుకునే డయాబెటీస్ లేకపోతే హార్ట్ అటాక్స్, క్యాన్సర్ డెత్స్ కంటే ఈ సన్ స్ట్రోక్ వలన జరిగే మరణాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్లో బికాస్ ఆఫ్ ది హై టెంపరేచర్. సో దాన్ని మనం మరి కంట్రోల్ చేయాలి అంటే గ్రీనరీ పెరగాలి, మొక్కలు పెంచాలి. ఆ టైంలో మరి మన స్టేట్ డివైడ్ అయినప్పుడు మరి తెలంగాణకి ఉన్నటువంటి ఆర్థిక వనరుల పరంగా వాళ్ళు మరి హరిత తెలంగాణ అని మరి కోటి మొక్కల పంపిణీ అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనం ఇక్కడ మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక కార్యక్రమాన్ని చేసి మరి మన రాష్ట్రం డెవలప్ అవడానికి కృషి చేస్తే బాగుండేది అనిపిస్తూ ఉండేది. ఆ నేపథ్యంలో ఈ మొక్కల్ని మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం ఒక 5,000 మొక్కలు ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఇప్పటివరకు దాదాపు 50,000 మొక్కల్ని మరి విజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి మరి గ్రామీణ ప్రాంతాల్లో కానీ అలాగే హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్కి కానీ అట్లాగే మరి స్కూల్స్కి ఇలా వాలంటరీ ఆర్గనైజేషన్స్కి రెడ్ క్రాస్కి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు నాకు మొక్కలు కావాలని అడుగుతూ ఉండేవాళ్ళు. అట్లాగే ప్రతి నెల ఏదో ఒక టెంపుల్కి మొక్కలు పంపిస్తూ ఉంటాను, మొక్కలు కావాలని అడిగేవాళ్ళు. అట్లా ఎక్కడైనా వీలైతే అంటే నేను వెళ్ళి ప్రత్యక్షంగా పెట్టలేకపోయినా మొక్కలు కావాలి అని అడిగే వాళ్ళకి ఖచ్చితంగా మన ట్రస్ట్ నుంచి అందిస్తూ వచ్చాను. సో అట్లాగే మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఇచ్చిన మొక్కలు అవి మరి పెరిగి పెద్ద అయినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. నేను హాస్పిటల్ నుంచి బయటకు వస్తే నాకు కలిగే సంతోషం ఏంటంటే మా హాస్పిటల్ ఎదురుగా నేను పెట్టిన 10 మొక్కలు నాకు ప్రతిరోజు కనపడుతూ ఉంటాయి. సో అట్లా ఒక విధమైన అంటే మన హ్యాపీనెస్ మనం దేనిలో ఉందో ఆ విధంగా నాకున్నటువంటి ఈ మేబీ ఇది నాకు ఒక అలవాటు ఈ ప్లాంటేషన్ అనేది. దాన్ని ఎవ్రీ ఇయర్ కూడా చేస్తూ మరి దానికి ఈ ప్లాంట్స్ని తీసుకెళ్ళి మరి చక్కగా వాటిని ఇందాక సమరంగా చెప్తున్నారు మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చిన మొక్కలు మ్యాక్సిమం బతికి అన్నీ కూడా అన్నప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మనం ఎన్ని వేల మొక్కలు ఇచ్చామనేది కాదు, అల్టిమేట్గా ఎన్ని సర్వైవ్ అయినాయి అనేది మరి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చూస్తే మరి ఈ మొక్కల్ని తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైతే మనం ఇచ్చే మొక్కల్ని ఫ్రీగా వస్తున్నాయని వాళ్ళు తీసుకెళ్ళి అశ్రద్ధ చేయడం కాకుండా వాటిని తీసుకెళ్ళి వాటిని పూర్తిగా సంరక్షించి వాటిని పెద్ద పెద్ద వృక్షాలుగా పెంచినట్లయితే మేము చేసిన ఈ సేవ నిజంగా మరి ప్రపంచానికి ముఖ్యంగా చేసినట్టు పేద మనిషి ప్రజానాయకుడు మనందరికీ ఆత్మీయులైనటువంటి గడ్డే రామ్మోహన్ గారికి, అలాగే మరి చెట్లు ఆ చెట్లు పెంపకం విషయంలో అవి తన సంతానం ఎంతో ఆత్మీయంగా పెంచుతుంటే మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి సెక్రటరీ ఆనరీ సెక్రటరీ అండ్ ఆల్సో ప్రిన్సిపల్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజ్ మహేష్ గారు వారికి ఇటువంటి పెద్దలకి స్టాఫ్కి ప్రిన్సిపల్కి అందరికీ నమస్కారం. వికాసంగానే అందరికి గుర్తొచ్చేది బ్లడ్ డొనేషన్. ఆ తర్వాత చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ప్లాంటేషన్ ప్రోగ్రామ్, మొక్కలు నాటడం. ఆ మొక్కలు నాటడం అంటే ఏదో మాకు పొల మొక్కలు కాదు, అవి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి పర్యావరణ పరిరక్షణకి తోడ్పడాలి అని దృష్టితో చేసేది. ఆ రంగా మొక్కలు నాటి చేస్తున్నాం.
అలాగే డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ప్రోగ్రామ్ ఎన్డీఆర్ వాటితోనూ ఫైర్ సేఫ్టీ వాటితో తీసి కూడా మేము టీమ్స్ తయారు చేసుకున్నాం. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అన్నారు. ఆ రకంగా ప్రోగ్రామ్స్ అంతా చేసాం. ఫస్ట్ ఎయిడ్ చేసినాం. అలాగే ఎన్టీఆర్ జిల్లాలో ఇంటింటికి సిపిఆర్ కార్డియాక్ అరెస్ట్ సన్నగా చనిపోయింది. చాలా వెంటనే మనం గుండె అయిపోయిన వాడికి వెంటనే సిపిఆర్ చేసినట్లయితే దాంట్లో 60-80 శాతం బతుకుతారు. అది తెలియకపోబట్టి చాలా ఆ రకంగా మేము ఇంటింటికి సిపిఆర్ ప్రోగ్రాంతో దాదాపు ఎన్టీ జిల్లాకు 1 లక్ష కాకుండా 10 లక్షల మంది దాకా మేము ఆ ట్రైనింగ్ ఇచ్చాము. అలాగే విజయవాడ కాలేజీలో 1000 మందికి స్ట్రాంగ్గా వాళ్ళకి ప్రొఫెషనల్స్గా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళందరూ కూడా సిపిఆర్ ట్రైనింగ్ ఇచ్చాం. నేను తీసుకున్న క్లాస్ కూడా నెల 2 నెలలు చెప్తున్నా. చాలా ఆ రంగా రెడ్ క్రాస్ ప్రజాసేవలో నిమగ్నమైంది. మరి మాకు ప్లాంటేషన్ ప్రోగ్రామ్కి ప్రతి సంవత్సరం ఎంతో అండగా ఉంటున్న వారు మా వేడుపల్లి గారు. ప్రతి సంవత్సరం 1000 మొక్కలు ఇచ్చారు ఆయన. అలాగే అంతకుముందు పుట్టుకు సతీష్ కుమార్ గారు 15,000 మొక్కలు ఇచ్చారు. 15,000 పుట్టుకు సతీష్ 15,000 మొక్కలు ఇచ్చారు. ఆయన కూడా కడిగని చెప్పి ఇచ్చారు. మేము విజయవాడలో చాలా స్కూల్స్లో, కాలేజీల్లో, గవర్నర్స్లో, కాలువకిట్ల ఆ మొక్కలన్నీ ఇప్పారు. మన వేడుకలకు వేసిన మొక్కలు మాత్రం మేము ముఖ్యంగా ఆయన కోరే మామిడి చెట్లు, రావి చెట్లు, తర్వాత వేప చెట్టు, బరి చెట్లు కావాలి. ఆరోగ్యాన్ని ఇచ్చారు ఆయన. అంతేకాకుండా ఇంకా వేరే మొక్కలు కూడా ఇచ్చారు. అవన్నీ కూడా దాదాపు 80% మొక్కలు బతికాయి సార్. మాకు ఇంకోటి అనిపించింది, ఆ రోడ్డు పక్కన అధ్యక్షత వహిస్తున్న రవి గారికి, కార్యక్రమం ఎవరైతే నిర్వహిస్తున్నారో డాక్టర్ సమరం గారు రెడ్ క్రాస్ తరఫున పొల్యూషన్ అనేది తగ్గించాలి, మొక్కల పెంపకం చేపట్టాలి ఒక కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్న సందర్భంలో దానికి డాక్టర్ గారు ఆయన డయాబెటిక్ స్పెషలిస్ట్ అయినా నిరంతరం సేవా కార్యక్రమంలో ముందుండే వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి గారు. ఇవాళ డయాబెటీస్ వస్తే ఆయన పేషెంట్లు బాగా పెరుగుతారు. దానికోసం డయాబెటిస్ రాకుండా కాపాడుకోవడానికి రకరకాల బుక్స్ ప్రతి సంవత్సరం ప్రింట్ చేస్తూ వీటిని పబ్లిక్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వీటిలో కనుక జాగ్రత్తలు తీసుకుంటే డిసీజ్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు, లేకపోతే ప్రివెంట్ చేయొచ్చు, లేకపోతే దాన్ని స్లో చేయొచ్చు అనే విధానంలో ఈ బుక్స్ ప్రింట్ చేస్తూ ఉంటారు. అంటే డాక్టర్ గారికి ఎంతమంది పేషెంట్లు వస్తే అంత ఆయనకి బిజీగా ఉంటుంది. కానీ సమాజ దృక్పథంతో తోటి వారికి సహాయపడాలనే ఉద్దేశంతో ఇలాంటి పుస్తకాలు సభ్యులు చూస్తే మంచి మంచి పాయింట్లు ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నా, డాక్టర్ గారు అలా ఆయన యొక్క హాస్పిటల్ చూసుకుంటూ సేవా కార్యక్రమంలో నేను గత 15 సంవత్సరాల నుంచి డాక్టర్ గారితో పరిచయం, అనేకమైన కార్యక్రమాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. నిరంతరం మరి ఈ రోజున ఇన్ని మొక్కలు ఇచ్చి, గతంలో కూడా అనేకమైన మొక్కలు ఇచ్చారు. ఊరంతా కూడా వారు ఇచ్చిన మొక్కలే 80% బతికిన ఇందాక డాక్టర్ సమరం గారు, రవి గారు చెప్తూ ఉన్నారు. అది చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే ఇవాళ మొక్కలు ఇవ్వటం అనేది అది 10 మందికి ప్రాణం పోయటం అనేది దాంతో సమానం. ఇవాళ ఉదయం కూడా చైతన్య విద్యా సంస్థలో వాళ్ళు మొక్కల కార్యక్రమం పిల్లలకి అవేర్నెస్ కల్పించడంలో ఒక ర్యాలీ చేసినప్పుడు మరి ఒక మొక్కని మనం పోషిస్తే అది కొన్ని వేల మందిని బతికిస్తుంది అనే కాన్సెప్ట్. మొక్కను మనకు బతికే హక్కు ఎప్పుడు ఉందంటే మనం ఒక మొక్కను కనీసం ఒక మొక్కను పోషిస్తేనే మనకి ఈ గాలిని పీల్చుకునే హక్కు ఉంది. అదేవిధంగా మొక్కలు పెంచడం అనేది అది చాలా అవసరం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ఉన్నాను. ఆయన మొట్టమొదటిగా నాకు తెలిసి ఈ దేశంలో ప్రతి వారం, ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చి కాలనీలు వాళ్ళ మొక్కలతో ఏంటంటే ఆయన ఇచ్చిన పిలుపుకి స్పందించిన తీరని నేను చెప్తాను. ఎందుకంటే గతంలో ఇప్పటికి మనం చెప్పుకుంటాం, పుస్తకాల్లో అశోకుడు మొక్కలు నాటినని చెప్పుకుంటాం, లేదా ఇంకో చక్రవర్తి గారి చెరువుల్లో తీశారని చెప్పుకుంటాం. మరి ఈ రెండు కూడా ప్రజల్లో మార్పు